ఇంగ్లీష్కి సంబంధించి చూద్దామండి. ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ మనకి ఎట్లా ప్రొనౌన్స్ చేస్తాము అనేది. సో డైలీ యూజ్డ్ వర్డ్స్ అనేవి మనం ఇప్పుడు కొన్ని చూద్దాము. సో నేను డైలీ ఇంగ్లీష్ వర్డ్స్ కూడా చేస్తున్నాను, అలాగే క్వశ్చన్ అంటే ఆన్సర్ కూడా ఇస్తూ వస్తున్నాను. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఈరోజు చెప్పబోయేది కొన్ని వర్డ్స్ అండి. సో చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎక్కువగా టఫ్గా ఉండనివ్వకుండా ఈజీగా ఉండే విధంగా చెప్తున్నాను, చూడండి. సో వీడియోలోకి వెళ్తే, ఫర్ మీ అంటే నా కోసం, ఫర్ మీ అంటే నా కోసం. అలాగే నెక్స్ట్ ఫర్ అస్ అంటే మా కోసం. ఫర్ అస్ అంటే మా కోసం లేదా మన కోసం. ఫర్ యూ అంటే మీ కోసం, ఫర్ యూ అంటే మీ కోసం. నెక్స్ట్ ఫర్ దెమ్ అంటే వారి కోసం, ఫర్ దెమ్ అంటే వారి కోసం. నెక్స్ట్ ఫర్ హర్ అంటే ఆమె కోసం, ఫర్ హర్ ఆమె కోసం. ఫర్ హిమ్ అతని కోసం. నెక్స్ట్ ఫర్ హిమ్ అంటే అతని కోసం. సెంటెన్స్ ఆల్మోస్ట్. నెక్స్ట్ వర్డ్ ఆల్మోస్ట్ అంటే దాదాపు, ఆల్మోస్ట్ దాదాపు. అఫ్ కోర్స్ అంటే అయితే, అయితే. సమ్ టైమ్స్ కొన్నిసార్లు, సమ్ టైమ్స్ అంటే కొన్నిసార్లు. నో వే అంటే మార్గం లేదు, నో వే అంటే మార్గం లేదు. నాట్ దట్ అంటే అది కాదు, నాట్ దట్ అది కాదు. నాట్ దిస్ ఇది కాదు. నెక్స్ట్ సెంటెన్స్ నాట్ దిస్ ఇది కాదు. నెక్స్ట్ వన్ అకేషనల్లీ మీన్స్ అప్పుడప్పుడు, అప్పుడప్పుడు. వాట్స్ నెక్స్ట్ అంటే తర్వాత ఏమిటి, వాట్స్ నెక్స్ట్ అంటే తర్వాత ఏమిటి. దెన్ వాట్ అప్పుడు ఏమిటి, దెన్ వాట్ అప్పుడు ఏమిటి. సో మేక్ షూర్ నిర్ధారించుకోండి. గాట్ ఇట్ అర్థమైందా. ఈ సెంటెన్సెస్ మరొక వీడియోలో అయితే చూద్దాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.